You better remember. Hey guys, ఎలా ఉన్నారు? హీరో ఇంట్రడక్షన్ లో ఒక ఫైట్, 5 పాటల్లో దాంట్లో ఒక ఐటమ్ సాంగ్, ఒక సాంగ్ సెకండ్ హీరోయిన్ తో, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఇంటర్వెల్ లో ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్, క్లైమాక్స్ లో ఫైట్, ది ఎండ్ కార్డ్. ఒకప్పుడు హిట్ సినిమా ఫార్ములా రెసిపీ ఇది. కొన్ని వందల హిట్లు కొట్టారు ఇదే ఫార్ములాతో అక్రాస్ ఆల్ ది లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. కానీ కాలం గడిచే కొద్దీ కొత్తదనం కోరుకోవటం మనిషికున్న సహజ లక్షణం. ఇంకా సినిమాల విషయానికి వస్తే రొట్ట సినిమాలని ఎంకరేజ్ చేయటం జనాలు ఎప్పుడూ ఆపేశారు. అందుకే ఫిలిం మేకర్లు కొత్త రకం మూవీస్ తీయటం మొదలు పెట్టారు. కానీ జనాలకి కొత్త రకం సినిమాలు కూడా నచ్చట్లేదు. దే ఆర్ క్రేవింగ్ ఫర్ మూవీస్. సింపుల్ గా చెప్పాలంటే సినిమా ఉండే 3 గంటలు వాళ్ళకి సరిపోవట్లేదు. సినిమా అయిపోయాక కూడా ఆ సినిమా నుంచి ఇంకా ఏదో కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా నుంచి ఇంకా ఏదో రావాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాళ్ళ కోరికల నుంచి పుట్టిందే సినిమాటిక్ యూనివర్స్. ఈ సినిమాటిక్ యూనివర్స్ ని మార్వెల్ స్టార్ట్ చేసింది, DC ఫాలో అయింది, ఫైనల్ గా ప్రపంచం మొత్తం అడాప్ట్ చేసుకుంది, ఇంక్లూడింగ్ అవర్ ఇండియన్ సినిమా. సో ఇండియాలో ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఎలా రైజ్ అయిందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక ఫిక్షనల్ వరల్డ్లో జరుగుతుంది అనుకుందాం. అదే వరల్డ్లో వేరే సినిమా స్టోరీ జరిగినా లేదా సేమ్ క్యారెక్టర్స్ 2 సినిమాల్లో ఉన్నా దానిని సినిమాటిక్ యూనివర్స్ అంటారు. మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇప్పుడు ఐరన్ మ్యాన్ని తీసుకోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. థోర్కి కూడా అంతే 1, 2, 3, 4 పార్ట్స్ ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ కలిసి అవెంజర్స్ మూవీలో కనిపిస్తారు అండ్ వీళ్ళ స్టోరీస్ అన్ని లింక్ అయ్యి సేమ్ టైమ్ లైన్లో జరుగుతూ ఉంటాయి. దీన్నే షేర్డ్ సినిమాటిక్ యూనివర్స్ లేదా సింపుల్గా సినిమాటిక్ యూనివర్స్ అంటారనమాట. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు ఈ కాన్సెప్ట్ని ఎప్పుడూ ట్రై చేశారు. మీకు తోటరాముడు గుర్తున్నాడా? ఎన్టీఆర్ తోటరాముడు కాదు, తనికల భరణి తోటరాముడు అనమాట. ఈ చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసే తోటరాముడి క్యారెక్టర్ యమలీల సినిమాలో ఉంటుంది అండ్ ఇదే క్యారెక్టర్ ఘటోత్కచుడు సినిమాలో కూడా ఉంటుంది. ఈ 2 సినిమాలకు కానీ వాటి స్టోరీస్కి కానీ ఏం లింక్ ఉండదు. కానీ ఈ సేమ్ క్యారెక్టర్ 2 సినిమాల్లో ఉండటం వల్ల ఈ 2 సినిమాలు ఒకే సినిమాటిక్ యూనివర్స్లో జరిగాయి అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన DCP రామచంద్ర తెలుసు కదా, అదే ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ రీసెంట్గా నాగ చైతన్య ప్రేమం సినిమాలో కనిపించింది. వెంకటేష్ గారు చేసిన ఈ గెస్ట్ అపీరియన్స్తో ఘర్షణ ఇంకా ప్రేమంకి లింక్ లేకపోయినా 2 ఒకే సినిమాటిక్ యూనివర్స్లో జరిగాయి అని అర్థం అనమాట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. అయితే మన వాళ్ళే కాదు, అటు బాలీవుడ్ వాళ్ళు కూడా ఇలాంటివి ట్రై చేశారు. కానీ అప్పట్లో ఇంటెన్షన్ ఏదో ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేయాలి అని కాకుండా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం కోసం ఒక క్యామియోని సెట్ చేయటం లేదా కామెడీ కోసం ఒక సినిమాలో ఉన్న క్యారెక్టర్ని ఇంకో సినిమాలో పెట్టేవాళ్ళు. కొన్నిసార్లు బాగా హిట్ అయిన క్యారెక్టర్స్ని తమ సినిమాల్లో పెట్టేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ తీసిన రావణ్ గుర్తుంది కదా, దీంట్లో రజనీకాంత్ చిట్టి క్యారెక్టర్ ఉంటుంది. అప్పట్లో రోబో సూపర్ హిట్ అవడంతో చిట్టి క్యారెక్టర్తో క్యామియో చేపించారు. యాక్ట్ చేసింది రజనీకాంత్ కాకపోయినా బాలీవుడ్ ఇంకా కాలీవుడ్ని డైరెక్ట్గా లింక్ చేసిన క్యామియో ఇది. అట్ ద సేమ్ టైం రావణ్ ఇంకా రోబో సేమ్ స్కైఫై యూనివర్స్ లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని హింట్ ఇచ్చింది. అయితే ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశం అప్పట్లో ఎవరికి లేదు. ఆఫ్ కోర్స్ హృతిక్ రోషన్ యాక్ట్ చేసిన క్రిష్ మూవీ ఒక సిరీస్ లాగా తీసిన వేరే ఏ మూవీస్ ని కానీ క్యారెక్టర్స్ ని కానీ టచ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే హాలీవుడ్ లో అవెంజర్స్ సూపర్ డూపర్ హిట్ అయిందో ఇండియన్ ఫ్యాన్స్ కి సినిమాటిక్ యూనివర్స్ మీద ఒక బేసిక్ అవగాహన వచ్చింది. మీరు గమనించండి, మార్వెల్ వాళ్ళు తీసిన అన్ని సినిమాలు సూపర్ గా ఉండవు. కొన్ని యావరేజ్ గా, కొన్ని బిలో యావరేజ్ గా ఉంటాయి. కానీ ఈ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ మూవీస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ అయి ఉన్నాయి అనే ఒక్క రీజన్ తో ఫ్యాన్స్ ఆ సినిమాల్ని కూడా హిట్ చేసి 100 కోట్లు వచ్చేలా చేస్తున్నారు. అవునా కదా? సో అలా ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఒక హిట్ ఫార్ములాగా మారిపోయింది. అలాంటి టైంలో బాహుబలి రిలీజ్ అయింది.
మైండ్ యూ, బాహుబలి ఈజ్ నాట్ ఏ సినిమాటిక్ యూనివర్స్, కానీ బాహుబలి ఇండస్ట్రీని షేక్ చేసింది. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా బాహుబలి సాధించిన విజయంతో ప్రొడ్యూసర్స్ ఇంకా డైరెక్టర్స్కి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటే మార్కెట్ని స్మాష్ చేయొచ్చు అని అర్థమైంది. ఇదే ఫార్ములాతో వచ్చిన కేజీఎఫ్ మార్కెట్ని అరుపులు పెట్టించింది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది పాన్ ఇండియా సినిమా. మల్టిపుల్ స్టేట్స్లో రిలీజ్ అవుతూ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తూ ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. కానీ స్టార్టింగ్లో చెప్పా కదా, జనాలకి ఎప్పుడు కొత్తదనం కావాలని. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా ఫిలిమ్స్ ఇచ్చే లార్జర్ దాన్ లైఫ్ టేస్ట్ ఆడియన్స్కి సరిపోవట్లేదు. ఈ పాన్ ఇండియా సినిమాలు చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ ఆ సినిమాల నుంచి ఇంకా ఏదో కావాలి అనే ఫీలింగ్లో ఉండిపోయారు. ఇప్పుడు బాహుబలి, కేజీఎఫ్ అనేవి పార్ట్స్ లాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి స్టోరీ అండి, కానీ ఇవి ఇంకా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ చాలా మందికి ఉండిపోయింది. అలాంటి టైంలో వచ్చాడు ఒకడు, ది గేమ్ చేంజర్, లోకేష్ కనకరాజ్. యంగ్ తమిళ్ డైరెక్టర్ ఒక 2-3 సినిమాలు తీశాడు. వాటిల్లో ఖైదీ ఒకటి. 2019లో వచ్చిన ఖైదీ ది బెస్ట్ మాస్ ఎంటర్టైనర్ ఇన్ రీసెంట్ టైమ్స్. నో సాంగ్స్, నో హీరోయిన్, సినిమా అంతా ఒక నైట్లో జరుగుతుంది. టైట్ స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్తో లోకేష్ కనకరాజ్ మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే, యాక్టింగ్, పేసింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లీడ్ క్యారెక్టర్ ఢిల్లీ ఫ్లాష్ బ్యాక్ గురించి పెట్టిన సస్పెన్స్ ఇంకో ఎత్తు. ఈ సస్పెన్స్ ని ఖైదీ పార్ట్ 2లో రివీల్ చేస్తాడని లోకేష్ కోసం అందరూ ఎదురు చూశారు. కానీ లోకేష్ మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ ని బేస్ చేసుకుని ఏకంగా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి వదిలాడు. ఆ యూనివర్స్ పేరు LCU, లోకి సినిమాటిక్ యూనివర్స్. అండ్ ఈ యూనివర్స్ ని కిక్ స్టార్ట్ చేసింది మై ఫేవరెట్ విక్రమ్, ది బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ ఇయర్స్. నేనేదో కమల్ హాసన్ కి ఫ్యాన్ గా చెప్తున్నా అనుకుంటున్నారేమో, మా రైటర్ కమల్ హాసన్ ఫ్యాన్ కాదు, కానీ వాడు ఖచ్చితంగా ఈ పాయింట్ చెప్పన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత వాడు ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా చూసిన మూవీ విక్రమ్ అంట. విక్రమ్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ సినిమాటిక్ యూనివర్స్ నీడ్స్. మార్వెల్, DC తమ సోలో క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసి తర్వాత అందరినీ కలిపి, అంటే యూనివర్స్ మొత్తాన్ని కలిపి ఒక సినిమా తీశారు. కానీ లోకి మాత్రం అందరినీ విక్రమ్లో చూపించేసి ఆ తర్వాత ఒక్కో క్యారెక్టర్కి సోలో ఫిలిమ్స్ని డిక్లేర్ చేశాడు. విక్రమ్ సినిమా మేకింగ్, యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే, నేను ఇందాక చెప్పా కదా, ఒక సినిమా అయిపోయాక కూడా ఆడియన్స్ ఏదో కోరుకుంటారు అనే ఆ ఫీలింగ్ని విక్రమ్ కరెక్ట్గా సాటిస్ఫై చేసింది. ఎందుకంటే విక్రమ్లో ఖైదీని కలపటంతో పాటు రోలెక్స్ అనే ఇంకో క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఫ్యాన్స్ ఇంకా ఆకలిగా ఉండేలాగా చేశాడు లోకేష్. ఇప్పటికీ కూడా ఖైదీ 2 ఎప్పుడు వస్తుంది, రోలెక్స్ ఎప్పుడు వస్తుంది అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వాటి గురించి డిస్కషన్ పెడుతున్నారంటే కారణం లోకి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన హైప్ అలాంటిది. మరి ఆ తర్వాత లోకి సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన లియో కూడా హిట్ అయింది. సినిమా పెద్దగా లేకపోయినా కేవలం లోకి సినిమాటిక్ యూనివర్స్లో ఉంది అనే ఒక్క కారణంతో సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే లియోలో అసలు LCUకి డైరెక్ట్ లింకే ఉండదు. కానీ LCUకి వచ్చిన సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఖైదీ ఇంకా విక్రమ్లో ఉన్న క్యారెక్టర్స్ని లియోలో ఇరికించి క్లైమాక్స్లో కమల్ హాసన్తో లియోని LCUకి కనెక్ట్ చేశాడు లోకేష్. లోకేష్ కనకరాజ్ని చూసి మరొక యంగ్ డైరెక్టర్ తన సొంత సినిమాటిక్ యూనివర్స్ని స్టార్ట్ చేశాడు. దాని పేరు PVCU, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. బాలీవుడ్ వాళ్ళకి క్రిష్ ఉన్నాడు, కాలీవుడ్ వాళ్ళకి మినాల్ మురళి ఉన్నాడు, కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం సూపర్ హీరో లేడు. సో 2024లో హనుమాన్తో మన తెలుగు ఇండస్ట్రీకి ఒక సూపర్ హీరోని అందించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ సినిమా మామూలు హిట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్తో ప్రశాంత్ వర్మ తన సొంత యూనివర్స్ని స్టార్ట్ చేశాడు. ఈ యూనివర్స్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి జై హనుమాన్ అనమాట. రిషబ్ శెట్టి అండ్ రాణా దగ్గుబాటి, తేజ సజ్జా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా PVCUని ముందుకు తీసుకుని వెళ్ళబోతుంది. ఇది ఒకటే కాదు, దీని తర్వాత కూడా ఇంకా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయని ప్రశాంత్ వర్మ చెప్పాడు. హిందూ గాడ్స్ని సూపర్ హీరోస్గా చూపిస్తూ తాను ఈ యూనివర్స్ని బిల్డ్ చేయబోతున్నాడు. సౌత్లో సినిమాటిక్ యూనివర్స్కి వచ్చిన సక్సెస్ని బాలీవుడ్ వెంటనే క్యాచ్ చేసింది. అలా క్యాచ్ చేసి క్రియేట్ చేసిన ఒక యూనివర్సే యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్, YRF యూనివర్స్. 2012లో సల్మాన్ ఖాన్ హీరోగా ఏక్తా టైగర్ అనే సినిమా రిలీజ్ అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో టైగర్ జిందా హై అంటూ 2017లో పార్ట్ 2 రిలీజ్ చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యి టైగర్ ఫ్రాంచైజ్కి ఒక బేస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత 2019లో వార్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్ దీంట్లో లీడ్ రోల్స్ చేశారు. సూపర్ హిట్ అవ్వకపోయినా స్టార్ పవర్తో సినిమా హిట్ అయింది. అండ్ ఈ వారికి టైగర్ ఫ్రాంచైజ్కి లింకే లేదు. కానీ ఎప్పుడైతే సౌత్లో సినిమాటిక్ యూనివర్స్ హిట్ అయిందో టైగర్ ఫ్రాంచైజ్కి వారికి లింక్ ఉందని డిక్లేర్ చేసి ఇవి రెండు ఒకటే యూనివర్స్లో జరుగుతున్నాయని చెప్పి ఒక కొత్త
స్పై యూనివర్స్ ని క్రియేట్ చేశారు అనమాట. 2023లో వచ్చిన పఠాన్ కూడా ఈ యూనివర్స్ లో భాగమే. ఈ సినిమాలో టైగర్ తో క్యామియో చేయించారు, అదే సల్మాన్ ఖాన్ తో క్యామియో చేయించారు. ఈ క్యామియోతో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అనమాట. ఈ స్పై యూనివర్స్ లో రీసెంట్ గా టైగర్ 3 వార్ 2 కూడా రిలీజ్ అయ్యాయి. ఇవి పెద్ద బ్లాక్ బస్టర్స్ అవ్వకపోయినా ఫ్యాన్స్ లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ని మాత్రం బాగా బలంగా నిలబెట్టాయి. ఇదే కోవలో బాలీవుడ్ వాళ్ళు ఇంకో యూనివర్స్ ని క్రియేట్ చేశారు, అదే అస్త్రావర్స్ అనమాట. మైథాలజీ బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భారీ ప్లాన్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్. ఆల్రెడీ ఈ యూనివర్స్ లో ఫస్ట్ పార్ట్ అయిన బ్రహ్మాస్త్ర 2022లో రిలీజ్ అయింది. దీనికి పార్ట్ 2, 3తో పాటు స్పిన్ ఆఫ్స్ కూడా ఈ యూనివర్స్ లో ఉన్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు. మర్చిపోయా, బాలీవుడ్ లో ఇంకో యూనివర్స్ కూడా ఉంది, అదే రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్. ఇది ఒక చీప్ కాపీ అనుకోండి. అమెజాన్ లో ప్రోడక్ట్ కి నాప్టాల్ లో ప్రోడక్ట్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇప్పటిదాకా చెప్పిన యూనివర్స్లకి ఈ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ కి అంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ రోహిత్ శెట్టి సౌత్ ఫిలిమ్స్ ని కాపీ కొట్టి తీసి బాలీవుడ్ లో 2-3 హిట్లు కొట్టాడు అనమాట. ఆ తర్వాత తాను తీసిన కాప్ మూవీస్ లో లీడ్ రోల్స్ ని తీసుకొని ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ యూనివర్స్ మొత్తం ఓవర్ యాక్టింగ్ అనమాట, అందుకే దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. ఈ రోహిత్ శెట్టి కాపీ కొట్టేది సౌత్ సినిమాల్ని, మళ్ళీ సౌత్ సినిమాల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్లు అనేవి ఊపులో ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఈ యూనివర్స్లు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి కొన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చుతాయి, వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాం. ప్లస్ వాటిని మనకి నచ్చిన మిగతా క్యారెక్టర్స్తో కలిపితే బాగుంటుంది అనుకుంటాం. మనం అలా అనుకున్న దాన్ని ఈ యూనివర్స్లు నిజం చేసి చూపిస్తాయి. ప్లస్ బిగ్గెస్ట్ స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చూడాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. ఆ కోరికను కూడా ఈ యూనివర్స్లు నిజం చేస్తున్నాయి. లైక్ పఠాన్ కొద్దిసేపు అయినా కానీ ఈ సినిమాలో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ అయిన సల్మాన్, షారుఖ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆల్ థ్యాంక్స్ టు సినిమాటిక్ యూనివర్స్. అండ్ ఫ్యూచర్లో కూడా రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ లోకి యూనివర్స్లో కలిసి చేసే ఛాన్స్ ఉందని టాక్స్ కూడా వస్తున్నాయి. కూలీలో చిన్న హింట్ కూడా ఇచ్చాడు. అండ్ ఆ హింట్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ట్రూ ఎల్సీయూ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, భారీ బడ్జెట్లు కావాలి. ఈ సినిమాటిక్ యూనివర్స్లో మూవీస్ ఫ్లాప్ అవ్వాల్సిన పని లేదు. యావరేజ్ కలెక్షన్స్ వచ్చినా కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ చేయడానికి మేకర్స్ ముందుకు రాకపోవచ్చు. ప్లస్ సినిమాటిక్ యూనివర్స్ని కంటిన్యూ చేయాలంటే స్ట్రాంగ్ స్క్రిప్ట్లు కావాలి. ఏదో యూనివర్స్ ఉంది కదా అని తీసేస్తే ఆ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లాగా అవుతాయి అనమాట సినిమాలని. అఫ్ కోర్స్ ఆ కాప్ యూనివర్స్ సినిమాలు కొన్ని కలెక్షన్స్ తెచ్చినా లాంగ్ రన్లో యూనివర్స్ని నిలబెట్టలేము అనమాట. అంతెందుకు లియోన్ తీసుకోండి, జస్ట్ ఎల్సీయూకి లింక్ పెట్టాలి కాబట్టి ఒక నెపోలియన్ క్యారెక్టర్ని పెట్టారు. ఆ ఒక్క క్యారెక్టర్తో విక్రమ్లో చేసిన ఫిమేల్ ఎస్కాట్ క్యారెక్టర్తో లియోని ఎల్సీయూలో ఇరికించాడు లోకేష్ కనకరాజ్. ఫ్యాన్స్కి భలే టోపీ పెట్టాడులే. ప్లస్ సినిమాటిక్ యూనివర్స్ తీయాలంటే పెద్ద పెద్ద స్టార్స్తో పనిచేయాలి, వాళ్ళ యుగోని భరించాలి. చూసారుగా కల్కి విషయంలో ఏమైందో. కల్కి కూడా ఒక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్లో భాగమే, కానీ ఇప్పుడు సడన్గా దీపిక జంప్ అయింది. మరి తర్వాత ఇన్స్టాల్మెంట్స్లో దీపిక చేసిన క్యారెక్టర్స్ని ఎలా చూపిస్తారనేది పెద్ద క్వశ్చన్. సో స్టార్స్ని మేనేజ్ చేయడం ఈ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం. ప్రజెంట్ అయితే ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ అనేది మంచి రైజ్లో ఉంది. నా ఒపీనియన్లో ఎల్సీయూ అయితే టాప్ అనమాట. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ ఫ్యూచర్ కూడా బాగానే ఉంది, సరిగ్గా హ్యాండిల్ చేయాలి. కానీ ఇంకో 5 to 10 ఇయర్స్లో మన ఇండియా నుంచి ఏదో ఒక సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్, డీసీ లెవెల్కి వెళ్తుంది అని నా నమ్మకం. వెయిట్ అన్నీ చెప్పాను కానీ అసలు మర్చిపోయారు ఓజీ. అఫ్ కోర్స్ ఓజీ కూడా సినిమాటిక్ యూనివర్స్లో భాగమే, సినిమా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను మళ్ళీ ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ ఇచ్చినట్లు అవుతుంది. సాహో ఓజీ ఒకే యూనివర్స్ అని అర్థం అవుతుంది. అండ్ ఓజీ పార్ట్ 2 కూడా ఉంది. మేబీ ఫ్యూచర్లో ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ని ఒకే సినిమాలో చూపించే ప్లాన్ సుజిత్కి ఏమైనా ఉందేమో. అలాగని జరిగితే థియేటర్స్ బయట ఫైర్ ఇంజిన్స్ రెడీగా పెట్టుకోవాలి. బట్ హూ నోస్, ఒకసారి సినిమాటిక్ యూనివర్స్ షేర్ చేసుకున్నాక ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బై ది వే ఓజీ ఎలా ఉంది కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు, బాయ్ బాయ్.